అయితే సార్ ఇప్పుడు మురళి గారు పీటీఐ పార్టీని పాకిస్తాన్లో లేకుండా చేసేందుకు ఆర్మీ చీఫ్ కుట్రలు చేస్తున్నారని పీటీఐ నేతల ఆరోపణలు పాకిస్తాన్లో ప్రజాస్వామ్య సంస్థలు అదేవిధంగా సైన్యం యొక్క రాజకీయ జోక్యం మధ్య గల సమకాలీన సంబంధాన్ని ఎలా ప్రతిబింబిస్తున్నాయంటారు? తప్పకుండా ఆ ప్రయత్నం జరుగుతుంది. అదేమి పెద్ద అదేమంటాము లేని ఆరోపణ చేయడం లేదు. ఆర్మీ ఆ పనిలో ఉంది. పీటీఐని క్లీన్ చేస్తుంది, ఆ దేశంలో ఉండకుండా అక్కడి కార్యకర్తలను అందరినీ జైల్లో పెట్టేసింది, ఇప్పటికే ముఖ్యమైన కార్యకర్తను. కానీ ప్రజల గుండెల్లో ఉంటుంది ఎప్పుడైనా ప్రేమ అనేది, అభిమానం అనేది. కనుక అది పోయేంత వరకు ఈ ఆర్మీకి ఇది చేత కాదు ఎప్పుడు కూడా. అంటే ప్రజల ప్రేమను జయించడం అనేది ఏ ఆర్మీ నాయకుడికి చేత కాదు. అది వాళ్ళకి తెలియని విద్య. వాళ్ళకి తెలిసిందంతా గన్ను పెట్టడమే తెలుసు, కానీ ఇది తెలియదు వాళ్ళకు. కాకపోతే భయం పాకిస్తాన్ ఆర్మీకి ఇంకా అసాధ్యం, అసలే అసాధ్యం వాళ్ళకు. అదొక రాక్షసత్వం. కనుక ఓ రకంగా ఫైనల్ గా ఏంటంటే మనకు ఆ దేశం యొక్క పతనం, ఆర్థిక పతనం ఏదైతుందో అది మన కళ్ళ ముందు చూస్తున్నాము. అందుకే మొన్న ఈ మధ్య రాజ్నాథ్ సింగ్ గారు మాట అన్నారు, గారు మీరు చక్రి గారు మీకు అదేమీ సింధు తొందరలోనే సింధు ప్రాంతం కూడా భారత్ లో కలుస్తుంది అని ఒక విశ్వాసం. ఎందుకంటే సింధు ప్రాంతంలో భారత్ యొక్క సాంస్కృతిక అన్ని కూడా అక్కడ ఊడిపడుతుంటాయి. ఆల్మోస్ట్ భారతీయులాగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు. అదొక ఎక్స్పెక్టేషన్. రెండవది పిఓకే కూడా తొందరలోనే అది భారత్ లో కలిసిపోతుంది. పిఓకేలో ఇప్పటికే ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. మాకొద్దు బాబు, మీరు లేకుండా పోయింది, మేమేమో హాయిగా ఇండియాలో ఉండేవాళ్ళం, ఉండనివ్వలేదు. మేము జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఒక భాగంగా ఉంటాం, ఇప్పటికీ మాకు అక్కడ సీట్లు ఉన్నాయి, మేము వెళ్తామని వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఎందుకంటే పిఓకేని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడ ఉన్న వనరులను అన్నిటిని కూడా పాకిస్తాన్ ఎక్స్ప్లాయిట్ చేస్తా ఉంది. కనుక టర్మాయిల్ ఉంది దాంట్లో. ఆ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రశాంతత లేదు. హింస, విపరీతమైనటువంటి హింస, ధరలు ఆకాశానికి అంటాయి వాళ్ళకి. కనుక ఒక టీ తాగాలన్నా వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. పెట్రోల్ వాళ్ళకి అందుబాటులో లేదు, రేటు. ఇవన్నిటిని చూసినప్పుడు ప్రజలు ఎంత బాధలు పడుతుంటారు. బహుశా నేను అనుకుంటా, ఎందుకు విడిపోయారనరా బాబు ఇండియాతో అని మొత్తం పాకిస్తాన్ యాజ్ ఎ నేషన్ కూడా అనుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు కూడా అక్కడ ప్రజలు తిరగబడే పరిస్థితులు వచ్చే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. మురళీ మనోహర్ గారు దగ్గరలో ఉన్నాయి. అన్నారు కదా, రావల్పిండి దగ్గర సైనిక స్థావరాల పైన ప్రజలు నిజంగా కూడా దాడులు చేశారు. అప్పుడు ఆయన అరెస్ట్ చేసినప్పుడు, ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేసినప్పుడు, అది ఇప్పుడున్న ఆర్మీ ప్రతినిధి అదే చెప్తున్నాడు. మీరు అప్పుడు దాడులు చేయించలేదా అని పీటీఐ పైన ఆరోపణ. పీటీఐ చేయించలేదు, కానీ ప్రజల ఆగ్రహం అలా ఉంది. ఆర్మీ పైన అంత కోపంగా ఉంది. రావల్పిండిలో అనేక స్థావరాల పైన ఆర్మీ పైన ప్రజలు వెళ్లి రాళ్లు రప్పలతో దాడులు చేశారు. అంత కోపంగా, ఆగ్రహంతో ఉన్నారు ఆర్మీ పైన. కనుక ఇది ఊరికే ఆయన అన్నమాట ఏం కాదు. ఆర్మీ అనేది ఒక దుర్మార్గమైంది ఇది అనేది ప్రజల్లో ఉంది. కనుక ఎప్పుడు తిరగబడతారో అనేటువంటి భయం కూడా ఆర్మీకే ఉంది. అయితే మురళి గారు, అసలు ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ బతుకున్నాడో లేదో అనే చర్చ ఎందుకు జోరుగా సాగింది? దాని తర్వాత అధికారులు ఏం చేసి ఉండొచ్చు అంటారు? నాటి కొంతకాలము మీడియాకు ఎటువంటి లీకేజెస్ లేవు. మీడియాకు ప్రయత్నం చేస్తే కూడా సమాచారం లేకుండా చేశారు. రెండవ పాయింట్ ఏంటంటే, అసలు జైల్లో ఇమ్రాన్ ఖాన్ పెట్టిన తీరు చాలా, అంటే ఒంటరితనం అనేది ఒక పెద్ద శిక్ష. ఎవ్వరూ కలవకుండా చేయడము, అతన్ని తన బంధువులు ఏదైతే రొటీన్ వేలో చట్టబద్ధంగా కలవాలనో కలవకుండా నిషేధం పెట్టేసి ఎవరిని కలవకుండా, అంటే ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఆ నెలలుగా ఎవరు కలవకపోయేసరికి వాళ్ళ సిస్టర్స్ కానీ ఇతర బంధువులు కానీ మీడియా దగ్గర చెప్పడము, తర్వాత కోర్టులో కూడా కంప్లైంట్స్ చేశారు, వెళ్ళి మాకు అవకాశం ఇవ్వండి అని. చివరకు ఈ ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, పుకార్లు బయటకు వచ్చేసరికి చంపేశారు, చనిపోయాడు లోపల అనేది పుకార్లు బాగా వచ్చేసరికి ప్రజల్లో ఒక అన్రెస్ట్ వచ్చేసింది. రోడ్లపైకి రావడం మొదలు పెట్టేశారు అక్కడ. సో అది ఆర్మీ గ్రహించింది. మునీర్ తెలివైన వాడు కూడా, ఊరికే బలమైన వాడే కాదు, తెలివైన వాడు కూడా. కనుక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇది తీసుకోకపోతే నిజంగా కూడా తిరుగుబాటు వచ్చేది దేశంలో. కనుక వెంటనే ఆమెను తయారు చేశారు, పంపించేశారు. సిస్టర్ పంపించడం వల్ల ఓ రకంగా విప్లవం అంటాం దేశంలో, ప్రజల తిరుగుబాటు అంటాం, అది రాకుండా ఆపగలిగాడు. అట్లీస్ట్ పీపుల్ ఆర్ హ్యాపీ దట్ ఇమ్రాన్ ఖాన్ ఈజ్ అలైవ్.
అలా బ్రతికున్నాడు, అది చాలు అనేటువంటి ఒక తృప్తి కారణంగా తిరుగుబాటు రాలేదు దేశంలో. తిరుగుబాటు వస్తే మళ్ళా సైన్యానికే కదా సమస్య. సో మునీర్ చాకచక్యంగా తెలివిగా వివరించాడు, మంచి నిర్ణయం తీసుకున్నాడు. మునీర్ ఎందుకు అంటున్నాను, మునీర్కి సంబంధమే లేదు ఇది. షహబాజ్ షరీఫ్ తీసుకోవాల్సింది. అదేమో చేతగాని ప్రభుత్వం, చేతగాని ప్రధానమంత్రి. మీరు చూసింటారు బయట అమెరికాకు వచ్చినప్పుడు కూడా ఎలా నిలబడతారు, బయట ఇంటర్నేషనల్ మీటింగ్స్ వచ్చినప్పుడు ఆ వెనకాల వెళ్ళి ఎవరో ఒక ఏంటి ఇన్స్టిట్యూట్ కాలేజీ అటెండర్ నిలబడతాడు పక్కకు ఆయనకు. ఎందుకంటే ఇది యాక్సిడెంటల్ గా అయ్యాడు ప్రైమ్ మినిస్టర్, ఆయన సత్తా లేనివాడు. అందుకని అన్నిట్లో ఎవరి జోక్యం కనిపిస్తుంది నిర్ణయాల్లో అంటే ఆర్మీదే కనిపిస్తుంది. ఆర్మీ నిర్ణయిస్తుంది. ఆర్మీ కలవాలన వద్దా ఇమ్రాన్ ఖాన్ అని ఆర్మీ చెప్తుంది. ఎంత దారుణం అండి ప్రభుత్వం ఉన్నప్పుడు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు. మరి ప్రైమ్ మినిస్టర్ దేని కొరకు ఇవన్నీ తమాషా చూడడానిక? కనుక బలహీనమైనటువంటి ప్రభుత్వం, బలమైనటువంటి ఆర్మీ చీఫ్, నటోరియస్ ఆర్మీ చీఫ్. కనుక ఇప్పుడు మునీర్ యొక్క మనం ప్రోగ్రెస్ ను ఎప్పుడు చూస్తున్నాం చక్రి గారు, ఆయన ప్రగతిని మనము. పదవి తర్వాత పదవి అనేది, యుద్ధంలో ఓడిపోయిన వాడికి పదవులు అందించి, అవే కాకుండా తీవ్ర అమెరికా అధ్యక్షుడు దగ్గర వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ పిలుస్తారు కానీ ఎక్కడైనా, లేకపోతే ఒక దేశం యొక్క అధ్యక్షుడిని పిలుస్తారు, రాష్ట్రపతిని పిలవాలి, ప్రధానమంత్రిని పిలవాలి డైనింగ్ భోజనాన్ని. కానీ ఎవరిని పిలిచాడు ట్రంప్? మునీర్ను పిలిచాడు. మునీర్ను. కనుక అంటే ట్రంప్ తెలుసు పాకిస్తాన్ ని ఎవరు రూల్ చేస్తున్నారు, మునీర్ రూల్ చేస్తున్నాడు. కనుక మునీర్ను పిలిచాడు. మునీర్ భోజనం చేస్తాడు, డైన్ చేస్తాడు ఆయన దగ్గర టేబుల్ పైన. చర్చ అంశం ఎందుకు కాదు? ఇంకెవరైనా మన దేశం యొక్క ఆర్మీ చీఫ్ ఉన్నారు కదా, ఇంత పవర్ఫుల్ కదా, పిలుస్తారా మరి? అది పెద్ద గందరగోళం అవుతుంది. కనుక పాకిస్తాన్ అంటే ఇలా ఉంటుంది అని ప్రపంచానికి తెలిసిపోయింది. పాకిస్తాన్ లో అంటే ఏమంటామండి, అది పేరుకు ఒక ప్రధానమంత్రి ఉంటాడు, పేరుకు ఒక రాష్ట్రపతి ఉంటారు. కానీ పాకిస్తాన్ నడిపేది మాత్రం ఆర్మీ నడిపిస్తుంది, ఆర్మీ చీఫ్ నడిపిస్తాం. ఇది మనకు కళ్ళకు కొట్టించినట్టు కనిపిస్తుంది మనకు. కనుక అదేంది ఐఎస్ఐ లాంటి సంస్థలు, తీవ్రవాద సంస్థలు అన్ని కలిసే ఉంటాయి అక్కడ. కనుక ఒక తీవ్రవాద సంస్థ యజమాని ఎవరైనా టెర్రరిస్ట్, పెద్ద టెర్రరిస్ట్ చనిపోతే ఆర్మీ జవాన్లు వెళ్ళి దాంట్లో అంత్యక్రియల్లో పాల్గొంటారు అక్కడ. ఇవన్నీ వింతలు మనము కెమెరాలు వచ్చిన తర్వాత, టీవీలో వచ్చాక ఇవన్నీ చూస్తున్నాం. ఒక టెర్రరిస్ట్ యొక్క అంత్యక్రియలను ఆర్మీ పాల్గొంటుందా అని? ఆర్మీ జవాన్లు చనిపోతే ఆర్మీ పాల్గొంటది. కానీ అంటే ఏమంటాం దాన్ని, అధికారికంగా అంత్యక్రియలు చేయడం అనేది ఒక వింతైనటువంటి దేశం అది పాకిస్తాన్ అనేది. మన దేశం నుంచి విడిపోయినా కూడా ఎంత వింతగా ఉంటుంది, ఎంత వింతగా అక్కడ వ్యవహారాలు ఉంటాయి. అదైనా సరే బంగ్లాదేశ్ అయినా సరే, బంగ్లాదేశ్ కూడా అంటే జెనెటికల్లీ రెండు ఒకటే కనుక వ్యవహారాలన్నీ అలాగే ఉంటాయి. 4 విద్యార్థులు వచ్చి రాళ్ళు కొడితే ప్రధానమంత్రి అక్కడ నుంచి పారిపోతుంది. వాళ్ళ దేశాన్ని రూల్ చేయడానికి పారాచూట్ డ్రాప్ అంటాం, పైనుంచి కింద పడేస్తారు. ఇగో వీడు వస్తాడు మిమ్మల్ని రూల్ చేస్తాడు పోండి అని యూనస్ అనేవాడు వచ్చేసి రూల్ చేస్తా ఉన్నాడు. ఇవేమన్నా దేశాలా అండి? ఏమన్నా ప్రధానమంత్రులా? వీళ్ళ జాతీయ అధ్యక్షుల ఓట్లు జరుగుతాయా? ఇటువంటి దేశాలు ఇవి. చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది. మన నుంచి విడిపోయిన దేశాలే ఇవి. విడిపోయిన మరుక్షణం నుంచి ఇస్లామిక్ రిపబ్లిక్ గా ప్రకటించుకున్నారు వాళ్ళు. కనుక ఎక్కడ ఉంది సెక్యులరిజం, ఎక్కడ ఉంది డెమోక్రసీ? ఇక్కడ మన దేశంలో ఇంతగా కొట్లాడుతున్నాం, డెమోక్రసీ పోయింది, సెక్యులరిజం పోయింది, అది పోయింది అని. మా పక్కలున్న పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో ఇవన్నీ ఎక్కడ, వాటి యొక్క ఆనవాళ్ళు కూడా లేవు కదా ఈరోజు.